గుడ్ మార్నింగ్ అందరికి. సో గ్రేట్ వెల్కమ్ అన్నమాట లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీకి. సో ఒక చిన్న షాపింగ్ చేయడం వల్ల ఒక పెద్ద బిజినెస్ అవకాశం వచ్చింది. ఒక పెద్ద బిజినెస్ అవకాశం వచ్చింది. కానీ ఈ బిజినెస్‌ని ఎలా చేయాలి? ఎలా ముందలకెళ్ళాలి? దీని గురించి మనం క్లియర్‌గా తెలుసుకుందాం అన్నమాట. సో దీన్ని అంటారు ఎఫ్ఐఎం, అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మీటింగ్ అన్నమాట. సో సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ పైన రన్ అయితాం సార్ మనందరము. దీని గురించైతే మనం తెలుసుకుందాం అన్నమాట. ఆర్‌టిటి అంటే ఏందంటే రాయల్ టైగర్ టీమ్ అన్నమాట. దీని గురించైతే మనం క్లియర్‌గా తెలుసుకుందాం అన్నమాట. ఓకేనా? సో ప్రతి ఒక్కరు కూడా డ్రీమ్స్ ఉంటాయి. ఏమన్నా డ్రీమ్స్ ఉంటాయి? కొద్దిమందికి రికగ్నైజేషన్ చేసుకోవాలని ఉంటది. కొద్దిమందికి కార్ తెచ్చుకోవాలని ఉంటది. బంగ్లాలు కట్టాలని ఉంటది. జ్యువెల్లరీ తెచ్చుకోవాలని ఉంటది. మంచి ఎడ్యుకేషన్ ఇప్పియాలని ఉంటది. కొంతమందికి బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలని ఉంటది. ఫారెన్ ట్రిప్పులు తిరగాలని ఉంటది. టైమ్ ఫ్రీడమ్. ఇట్లా ప్రతి ఒక్కరికి కూడా డ్రీమ్స్ ఉంటాయి. ఈవెన్ మనకు కూడా డ్రీమ్స్ ఉంటాయి. అందరికి డ్రీమ్స్ ఉంటాయి. కానీ మన డ్రీమ్స్ అన్ని ఫుల్‌ఫిల్ అయితున్నాయా? కాలేకపోతున్నాయి. ఎందుకు కాలేకపోతున్నాయి అంటే ఇన్‌కమ్ అనేది తక్కువగా ఉండడం వల్ల మన డ్రీమ్స్ అనేది ఫుల్‌ఫిల్ కాలేకపోతున్నదన్నమాట. అవునా గదా! దానికోసం మనం ఏం చేస్తున్నామంటే కాంప్రమైజ్ అయితున్నాం. ఎలా కాంప్రమైజ్ అయితున్నాము? బిగ్ రికగ్నైజేషన్స్ మనకు అవసరమా? అవసరం లేదు. పెద్ద కార్ అవసరమా? అవసరం లేదు. బంగ్లాలు అవసరమా? అవసరం లేదు. బ్యాంక్ బ్యాలెన్స్ అవసరమా? జ్యువెల్లరీ అవసరమా? ఇట్లా ప్రతి ఒక్కటి కూడా తీసేసి ఏం చేస్తున్నామంటే జీవితాన్ని కాంప్రమైజ్ అయిపోతున్నాం అన్నమాట. సో నేనేమంటానంటే సేఫ్ షాప్ కంపెనీ ఏమని చెప్తుందంటే మీరు కాంప్రమైజ్ అవ్వద్దు సార్. మీ డ్రీమ్స్ అన్నిటిని నేను ఫుల్‌ఫిల్ చేస్తా అని చెప్తుంది. మరి డ్రీమ్స్ అన్ని ఫుల్‌ఫిల్ చేయాలంటే చేయాల్సిన పనేంది? కావాల్సిన ఇన్‌కమ్ ఏంది? ఇన్‌కమ్‌ని పెద్ద చేసుకోమని చెప్తుంది. ఆ ఇన్‌కమ్‌ని పెద్ద చేసుకునే అవకాశం నేను ఇస్తా అని చెప్తుందన్నమాట. ఒకసారి చూడండి క్లియర్‌గా. ఇన్‌కమ్‌ని పెద్ద చేసుకోండి. ఈ ఇన్‌కమ్‌ని పెద్ద చేసుకున్నారంటే ఇప్పుడు ఇంతకుముందు చూయించిన ప్రతి ఒక్క డ్రీమ్ కూడా మనం ఫుల్‌ఫిల్ చేసుకోవచ్చన్నమాట. మరి చూడండి ఇన్‌కమ్‌ని పెద్ద చేసుకున్నారంటే 100% మనం ప్రతి ఒక్క డ్రీమ్ కూడా ఫుల్‌ఫిల్ అయిపోతది. అవునా గదా! సో చూడండి ఒక పర్సన్ ఏం చేసిండంటే ఒక డ్రీమ్ పెట్టుకున్నాడు. ఏమని డ్రీమ్ పెట్టుకున్నాడు? చంద్రుని దగ్గరికెళ్ళాలని డ్రీమ్ పెట్టుకున్నాడు. కానీ సైకిల్ ఎంచుకున్నాడు. ఏం ఎంచుకున్నాడు? సైకిల్ ఎంచుకున్నాడు. చెప్పండి సైకిల్ పైన ఎళ్ళగలుగుతాడా చంద్రుని దగ్గరికి? ఎళ్ళలేకపోతాడు. అవునా గదా! చాలా కష్టం. చాలా అంటే చాలా కష్టం. అదే ఆ సైకిల్ ప్లేస్‌లల్ల రాకెట్‌ని ఎంచుకుంటే ఈజీగా ఎళ్ళగలుగుతాడు. సో, జీవితం గూడా అంతే అన్నమాట. అవునా గదా! మన జీవితం గూడా అంతే. మనం పెద్ద పెద్ద డ్రీమ్స్ పెట్టుకున్నాం. కానీ చిన్న చిన్న పనులు చేస్తే మన డ్రీమ్స్ అనేది ఫుల్‌ఫిల్ కాలేకపోతున్నది. అందుకోసం ఈ కంపెనీ ఏం చెప్తుందంటే సరైన వెహికల్‌ని ఎంచుకున్నారని చెప్తుందన్నమాట. బిగ్ కంగ్రాలేషన్స్ అన్నమాట. ఇగో చూడండి కంగ్రాలేషన్స్, సరైన దారిని ఎంచుకున్నారు. యూ హావ్ సెలెక్టెడ్ రైట్ వెహికల్ అన్నమాట. మరి చూడండి మన కంపెనీకి 5 మంది డైరెక్టర్లుంటారనమాట. 5 మంది డైరెక్టర్లుంటారు మనం తెలుసుకుందాం. ఫినాన్స్‌కి హరీష్ సోండి, ఆపరేషన్‌కి రజిత్ వర్మ, టెక్నాలజీకి సిద్ధార్థ్ సెగల్, మార్కెటింగ్‌కి రాజ్ ఆనంద్, అడ్మినిస్ట్రేషన్‌కి రాజ్‌పాల్ అరారా. అట్లా 5 మంది డైరెక్టర్లుంటారు మనం తెలుసుకోవచ్చనమాట. ఈళ్ళొచ్చేసి సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ఫౌండర్స్ అనమాట. సంజయ్ జే మావర్జీ ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ, నర్సింగ్‌రావ్ మావర్జీ ఒక ఆర్మీ ఎంప్లాయీ, ఈ మాధవ్ సింగ్ మావర్జీ ఇంతకుముందు టీచర్‌గా వర్క్ చేస్తుండనమాట. సో, వీళ్ళు కూడా మనలాగానే బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. వీళ్ళు ఒక సిస్టమ్ ఉంటే బావుంటదని ఒక సిస్టమ్‌ని క్రియేట్ చేసిన ఫౌండర్స్ అన్నమాట. సో, సక్సెస్ సపోర్ట్ సిస్టమ్‌కి ఫౌండర్స్ వీళ్ళే అన్నమాట. వీళ్ళ గురించి కూడా మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా. ఓకేనా? సో, ఆర్‌టిటి రాయల్ టైగర్ టీమ్ మనమందరము వికాస్ మహోజీ డౌన్‌లైన్స్ అన్నమాట. వికాస్ మహోజీ టీమ్‌లో ఉంటాం మనంతా. మన సౌత్ ఇండియన్ మొత్తం ఆర్‌టిటి అంటారన్నమాట. ఓకేనా? సో, ఇక్కడ చూడండి 25 సంవత్సరాల నుంచి నడుస్తున్న కంపెనీ. మన కంపెనీ ఎన్నో కంపెనీలతోటి డీల్ కుదిరించుకుందన్నమాట. ఎన్నో 10 రకాల కమిషన్‌లు మనకు రావడం జరుగుతుంది. కంటిన్యూయస్‌గా వన్ టైమ్ షాపింగే ఉంటది. ఇలా లైఫ్ టైమ్ బిజినెస్ చేసుకోవచ్చనమాట. మళ్ళీ మళ్ళీ షాపింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ సింగిల్ టైమ్ షాపింగ్. సో, ట్రిపుల్ ఎస్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అనమాట. కంపెనీలో నంబర్ 1 పొజిషన్‌లో ఉంది ఇండియాలో. సో, కంపెనీ ఏం చెప్తుందంటే, వి ఆర్ బిగినర్స్ ఆఫ్ అవర్ ఏరియా. అంటే మన కంపెనీ ఏం చెప్తుందంటే, మన కంపెనీ చూసి ఎవరు రారు. రోడ్‌ని చూసి రారు. మనల్ని చూసి బిజినెస్‌లోకొస్తారు. సో, మీరు నమ్మకం ఇవ్వండి అని చెప్తుందనమాట. ఎప్పుడైతే మీరు నమ్మకం ఇస్తారో, ఆ నమ్మకం ఇచ్చినప్పుడు 100%గా వాళ్ళు బిజినెస్‌లోకొస్తారు. వాళ్ళు మీతోటి జోడీ అయితారు. మీతోటి వర్క్ చేసుకుంటూ వెళ్తారనమాట. ఒకవేళ మీరు నమ్మకం ఇయ్యకుండా, మీరు ఎన్ని చెప్పినా కూడా వాళ్ళు బిజినెస్‌లోకి ఎంట్రీ ఇవ్వలేరు మనుషులు. కాబట్టి మీరు నమ్మకం, ఎందుకంటే ఇది నమ్మకంతోటి చేసే బిజినెస్ కాబట్టి, ఏ పర్సన్‌కైనా సరే మీరు ఒక ప్లేస్‌కెళ్ళినప్పుడు నమ్మకాన్ని ఇవ్వడం కోసము 100%గా ట్రై చేయండి. మీ నమ్మకం పైనే ఈ బిజినెస్‌లోకొస్తారు. ఎందుకంటే ఈవెన్ మీరుట మిమ్మల్ని ఎవరైతే చెప్పిండ్రో ఆయన నమ్మకం పైనే మీరొచ్చారు బిజినెస్‌లకు. ప్రోడక్ట్‌ని చూసి రాలేరు, కంపెనీని చూసి రాలేరు. ఆళ్ళ నమ్మకం పైన వస్తారు కాబట్టి మీరుట ఒక నమ్మకం అనేది 100%గా ఇవ్వడానికి ట్రై చేయండి. సో, మన కంపెనీకి ఐఎస్ఓ సర్టిఫికేట్ ఉందన్నమాట. మన కంపెనీల బ్రాండెడ్ కంపెనీలు టై అప్ అయి వర్క్ చేస్తున్నాయి. ఇవి కూడా మనం చెక్ చేసుకోవచ్చన్నమాట. సో, రిలయన్స్, రైమండ్ అవునా గదా! ఇలాంటివి మనం చెక్ చేసుకోవచ్చు. మనకు కమిషన్ ఎలా ఇస్తారు సార్ అంటే, మ్యానుఫ్యాక్చర్ నుంచి మనకు రూ. 30 తయారైన వస్తువుని మనము కస్టమర్ రూ. 100 కొనుక్కుంటే నడిమిదల ఏజెంట్స్ వీళ్ళందరూ ఉంటారన్నమాట. ఈ మీడియేటర్స్ అందరూ ఉంటారు. సో, మన కంపెనీ ఏం చెప్తుందంటే, ఈ మీడియేటర్స్‌ని తీసేస్తా అని చెప్తుంది. తీసేసేసి డైరెక్ట్‌గా మీకు నుంచి సేల్స్ జరుగుతుంది. అంటే మీ నుంచి సేల్స్ జరుగుతున్నాయి కాబట్టి, మీ 2 సేల్స్ జరుగుతున్నాయి కాబట్టి, రూ. 70 తీసుకొచ్చి మీకిస్తా అని చెప్తున్నారు. ఓ ఇద్దరు మనుషులను జాయిన్ చేసే బిజినెస్ ఇవ్వదు సార్.
కంపెనీ సేల్ చేస్తుంది కాబట్టి ఇస్తుంది. దాంతోపాటు ఇక్కడ వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వమని చెప్తుంది అనమాట. వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇస్తుండ్రు, మళ్ళీ వీళ్ళు జీవితాంతం పని చేసుకున్న కూడా డబ్బు వస్తుంది అనమాట. సో మనకి ఎలా ఇన్కమ్ వస్తుందో మీకు అర్థమై ఉంటుంది క్లియర్గా. సో మనం ఏం చేస్తున్నాం, ఇగో వీళ్ళందరూ ఏదైతే చేస్తున్నామో అదే చేస్తున్నాం. ఏం చేస్తున్నాం, ఈయన చూడండి నవరత్న తైల్ గురించి ప్రమోట్ చేస్తున్నాడు. సినిమా తీస్తే కొన్ని కోట్లు వస్తాయి, కానీ నవరత్న తైల్ గురించి ప్రమోట్ చేస్తుందా లేదా, ఎక్స్ట్రా ఇన్కమింగ్. సేమ్ అలానే మనమోట మన దాంట్లో ఉన్న ప్రోడక్ట్ గురించి మనం బ్రాండ్ ప్రమోషన్ చేస్తున్నాం కాబట్టి నచ్చిన వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు తీసుకోవడం వల్ల మనకి ఇన్కమ్ రావడం జరుగుతుంది. కాబట్టి మనం వీళ్ళు ఏదైతే పని చేస్తున్నామో మనం కూడా అదే పని చేస్తున్నాం. సో ఎవరికైనా సరే ప్రమోట్ చేయడం కోసం మొమ్మాట పడొద్దు, 100% గా ధైర్యంగా ప్రమోట్ చేయడం కోసం ట్రై చేయాలి. ఓకేనా. సో ఈ బిజినెస్ లో ఈ సక్సెస్ అవ్వాలంటే 5 పాయింట్స్ అన్నమాట. ఫస్ట్ వచ్చేసి లీస్ట్, ప్లాన్, ట్రైనింగ్, కాల్ టు అప్లైన్, టూల్స్ అన్నమాట. లీస్ట్ ఎక్కడో ఉండదు, మీ ఫోన్ ఓపెన్ చేసేస్తే మీ దగ్గర కాంటాక్ట్స్ ఉంటాయి. ఒక బుక్ తీసుకోండి, క్లియర్గా 100 కాంటాక్ట్లు రాయండి. క్లియర్గా మీ దగ్గర 400-500 కాంటాక్ట్లు ఉంటాయి, 400-500 కాంటాక్ట్లు అవసరం లేదు సార్, 100 కాంటాక్ట్లు రాయండి క్లియర్గా. సో 100 కాంటాక్ట్లు రాసిన వాళ్ళకు ప్లాన్ చెప్పుదాం మనం. డైలీ 100 మందికి ఒకటేసారి చెప్పాలంటే కాదు కదా, డైలీ 5 మందికి మనం ప్లాన్ చెప్పడం కోసం ప్లాన్ చేసుకుందాం. సో దాని తర్వాత ట్రైనింగ్స్, ఈ బిజినెస్ లో కొన్ని ట్రైనింగ్స్ ఉంటాయి, ఆ ట్రైనింగ్స్ 100% గా అటెండ్ చేయండి. ఎందుకంటే ఇదే బిజినెస్ కాదు, ఏ బిజినెస్ అయినా సరే ఒక మనిషి సక్సెస్ అవ్వాలంటే ట్రైనింగ్స్ అవసరం. సో ఈ బిజినెస్ లో కూడా ట్రైనింగ్స్ అవసరం కాబట్టి ట్రైనింగ్స్ అటెండ్ చేయండి. మీకు ఏ డౌట్ వచ్చినా కూడా అప్లైన్ కి కాల్ చేయండి, మీరు క్లియర్ గా క్లారిఫై అయిపోతుంది. టూల్స్ 100% గా తీసుకోవడం కోసం ట్రై చేయాలి. ఓకేనా. సో ఈ బిజినెస్ చూడండి చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఈ స్లైడ్ అనేది. సో ఫస్ట్ ఇయర్ ఇప్పుడు చూడండి, మీరు 100 లీస్ట్ రాసుకున్నారు, 100 మందికి ప్లాన్ చెప్పించారు మీ అప్లైన్ తీసుకెళ్ళి, లేకుంటే మీరు సొంతంగా చెప్పారు. సో ఇందులో మిమ్మల్ని నమ్మి ఒక 10 మంది షాపింగ్ చేసుకున్నారు అనుకుందాం. ఆ 10 మందితో 200 బిజినెస్ వాల్యూతో షాపింగ్ చేసుకున్నారు. సో 200 బిజినెస్ వాల్యూతో షాపింగ్ చేసుకున్నారు కాబట్టి 5,000 రూపాయలు మనకు ఇన్కమ్ రావడం జరుగుతుంది. అంటే చూడండి ఎంత లీస్ట్ వరకు చూడండి, ఒక సంవత్సరానికి అని చెప్తున్నా. చెప్పండి, ఒక 10 సేల్స్ చేయడానికి ఒక వారంలో చేయొచ్చు మనం, ఒక 5 రోజుల్లో చేయొచ్చు, ఒక 2 రోజుల్లో కూడా చేయొచ్చు. కానీ నేను లీస్ట్ వర్క్ చేస్తున్నా అంటే 1 ఇయర్ అనుకుందాం ఎగ్జాంపుల్. 1 ఇయర్ లో 10 సేల్స్ అయిన ఓట మనకు 5,000 రూపీస్ ఇస్తుంది. మనం లీస్ట్ ఎంత రాసుకున్నాము, 100. అంటే 100 మందికి మనం ప్లాన్ చెప్పిన ఓట, మన ప్లాన్ ఏదైతే ఉందో 100 మందికి చెప్పిన ఓట 90 మంది రిజెక్ట్ చేసినట్టు అనుకుందాం ఎగ్జాంపుల్. 90 మంది రిజెక్ట్ చేసిన ఓట 10 మంది షాపింగ్ చేసిన ఓట మనకు 5,000 రూపాయలు రావడం జరుగుతుంది. కానీ ఇదేం బిజినెస్, డూప్లికేషన్ బిజినెస్. అంటే డూప్లికేషన్ బిజినెస్ అంటే ఈ వచ్చిన వాళ్ళ వాళ్ళు పని చేసుకుంటారు కదా. మరి ఇప్పుడు చెప్పండి, ఆ 100 మంది, ఆ 10 మంది ఓట మనలాగానే 100 లిస్ట్ రాసుకుంటారు. ఆ 100 లిస్ట్ రాసుకున్నప్పుడు 1000 లిస్ట్ అవుతుంది, 1000 ప్లాన్స్ అవుతున్నాయి. 1000 ప్లాన్స్ అయినప్పుడు వాళ్ళకు కూడా మనలాగానే 10% రిజల్ట్స్ వచ్చింది అనుకుందాం ఎగ్జాంపుల్. 100 మంది షాపింగ్ చేసుకుంటారు, ఆ 100 మంది షాపింగ్ చేసుకున్నందుకు మనకు 50,000 రూపాయలు రావడం జరుగుతుంది. మరి చెప్పండి, 50,000 రూపాయలు రావడం కోసం ఏమైనా పని చేసినామా, చేయలేదు. కానీ మనకి ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. మరి 3వ సంవత్సరం మళ్ళీ 100 మంది 100 లిస్ట్ రాసుకుంటారు, 10,000 లిస్ట్ అవుతుంది, 10,000 ప్లాన్లు అవుతున్నాయి. 10,000 ప్లాన్లు అయితే మనకు 1000 మంది షాపింగ్ చేస్తున్నారు. ఆ 1000 మంది షాపింగ్ చేయడం వల్ల 5,00,000 రూపాయలు జరుగుతుంది. సో 4వ సంవత్సరం కూడా అదే జరగడం వల్ల మనకు 10,000 మంది షాపింగ్ చేస్తున్నారు. ఇలా షాపింగ్ చేయడం వల్ల మనకు 50,00,000 రూపాయలు ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, మనం రాసుకుంది ఎంత లీస్టు, 100నే. కానీ మనకు జరిగింది ఎంత, 4 సంవత్సరాల 1,11,100 లీస్ట్ జరిగింది అనమాట. సో మనం ఇక్కడ చూడండి ఎంతమందికి ప్లాన్ చెప్పాము, 100 మందికే ప్లాన్ చెప్పాం. కానీ ఇక్కడ ఎంతమందికి ప్లాన్ జరిగింది, 1,11,100 ప్లాన్లు జరిగినాయి అనమాట. మనం 10 మందితో షాపింగ్ చేయించినాం. కానీ ఇక్కడ చూడండి 11,110 ప్లాన్స్ అంటే మనకు సేల్స్ అవ్వడం జరిగింది. దానివల్ల మనకి ఇన్కమ్ ఎంత వచ్చింది సార్ అంటే 55,55,000 రూపాయలు ఇన్కమ్ వస్తుంది. మళ్ళీ ఇంత ఇన్కమ్ వచ్చినప్పుడు మనం డైమండ్ అనే పొజిషన్ రీచ్ అవుతాం కదా. డైమండ్ అనే పొజిషన్ రీచ్ అయినప్పుడు మనకు ప్రతి వారం 2,00,000 రూపాయలు ఇన్కమ్ వస్తుంది. అడిషనల్ గా మనకు ర్యాంక్స్ ఇన్కమ్ ఉందన్నమాట. అదొక స్లాబ్ ఇన్కమ్ ఉంది, అదొక 50 lakhs రూపీస్ వస్తుంది. మొత్తం కలిసి 1,05,55,000 రూపాయలు ఇన్కమ్ రావడం జరుగుతుంది. అంటే చూడండి ఇక్కడ ఒక మనిషి సంవత్సరానికి 10 లీస్ట్ అంటే 10 మంది షాపింగ్ చేయించిన ఒకట ఎగ్జాంపుల్, 10 మంది లీస్ట్ వరకు 10 మందితో షాపింగ్ చేయించిన ఒకట. అదే పని ప్రతి ఒక్కరు చేయడం వల్ల 4 సంవత్సరాల ఒక మనిషి 1,00,00,000 రూపాయలు సంపాదిస్తుండు. ది గ్రేట్ ప్లాట్ఫామ్ అనమాట. 100% గా దీన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ చేయండి, 100% సక్సెస్ అవుతారు. లీస్ట్ అన్నమాట, లీస్ట్ రాసుకుని ఇన్వైట్ చేయండి సమ్వన్ టుడే. సో ఖచ్చితంగా ఇన్వైట్ చేస్తుంటే 100% వాళ్ళు వస్తారు. లీస్ట్ అనేది ఇలా రాసుకోవాలి క్లియర్ గా, సీరియల్ నెంబరు, వాళ్ళ పేరు, వాళ్ళ అడ్రస్, వాళ్ళ ఫోన్ నెంబరు, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఎప్పుడు టైం ఇచ్చింది, ఇవన్నీ గురించి నీట్ గా రాసుకుంటే అర్థమైపోయి ఉంటుంది అనమాట. సో క్రాప్ మెథడ్ ఫర్ లీస్ట్ అనమాట. వైఫ్ అండ్ ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికాడికి వెళ్ళినప్పుడు వైఫ్ని కూర్చోట్టి హస్బెండ్కి చెప్పకపోవడం, హస్బెండ్ని కూర్చోట్టి వైఫ్కి చెప్పకపోవడం, ఇలాంటివి చేయొద్దు. వైఫ్ అండ్ హస్బెండ్ కి వైఫ్ అండ్ హస్బెండ్ కి ఇద్దరు కలిసి చెప్పండి,
రెస్పెక్టబుల్ పర్సన్స్, మంచి గౌరవంగా ఉన్న పర్సన్స్ ఉంటారు. వాళ్ళు కూడా చెప్పండి. అంబిషియన్స్ ఉంటారు. అంబిషియన్స్ వాళ్ళ పర్సన్స్ చెప్పండి. ప్రొఫెషనల్స్ చెప్పండి. ఇలాంటి వాళ్ళకి మనం ప్రియారిటీ ఇవ్వడం వల్ల బిజినెస్ అనేది ఇంకా ఫాస్ట్‌గా గ్రోత్ అవ్వడం జరుగుతుందన్నమాట. రికమెండెడ్ బుక్స్ సార్, మంచి మంచి బుక్స్ ఉంటాయి. 100%గా చదవడానికి ట్రై చేయండి. 'రిచ్ డాడ్ పూర్ డాడ్' బుక్స్, 'ది మ్యాజిక్ ఆఫ్ థింకింగ్' చాలా బుక్స్ ఉంటాయన్నమాట. దీని గురించి ఇంకా నాలెడ్జ్ పెరుగుతది. సో, ఈ బిజినెస్‌లో మనం సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ మనము చేయాల్సిన పనేంటంటే బూస్టర్ ఇన్‌కమ్ తీసుకోవాలి. అంటే బూస్టర్ ఇన్‌కమ్ అంటే ఏందంటే, ఈ బిజినెస్‌లో మనం 3 సేల్స్ చేసినామంటే మనకు బూస్టర్ ఇన్‌కమ్ వస్తుంది. సో, ఫస్ట్ సేల్ చేశాము. మనకు చూడండి 200 బీవీ రిఫర్ చేశాము. రూ. 700 కమిషన్ వచ్చింది. 200 బీవీ రిఫర్ చేశాము. రూ. 700 కమిషన్ వచ్చింది. కానీ నేనేమంటానంటే, ఈ ఫస్ట్ రిఫర్, సెకండ్ రిఫర్ అనేది దయచేసి చెప్తున్నా వేరేళ్ళకి ఇవ్వకండి. మీ ఇంట్లో కావాలంటే మీ ఇంట్లోనే ఏసుకోండి. మీ ఇంటి వాళ్ళ దగ్గర ఉన్నోళ్ళని ఏసుకోండి. మీ క్లోజ్ ఫ్రెండ్స్‌కి ఇవ్వండి. మీ క్లోజ్ ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు. వాళ్ళకి బిజినెస్ సిస్టమ్ ఉండదు. అయినా గాని నో ప్రాబ్లమ్. నీ కోసం ఒక చిన్న షాపింగ్ చేసేసి ఈ ఏ అనే పొజిషన్, బి అనే పొజిషన్ ఇవ్వండి. ఎందుకంటే మీరు ఈ బిజినెస్‌లో సక్సెస్ అవ్వాలంటే ఏం పని చేసినా ఒకటి ఏ అనే పర్సన్ కింద, బి అనే కిందనే పని చేస్తాం కాబట్టి వీళ్ళకి కూడా రేపటి రోజు ఇన్‌కమ్ వస్తది కాబట్టి ఏ అనే పొజిషన్, బి అనే పొజిషన్ ఎట్టి పరిస్థితిలో వేరేళ్ళకి ఇయ్యొద్దు సార్. 100%గా మీకు దగ్గర ఉన్నోళ్ళకు మీ నమ్మకంతోటి షాపింగ్ చేయడం కోసం ట్రై చేయాలి. సో, దాని తర్వాత థర్డ్ సేల్ జరగడం వల్ల మీకు రూ. 4,500 కమిషన్ వస్తుంది. మొత్తం కలిసి మనకు బోనస్ రూ. 1000, రూ. 4,500, రూ. 1,400. మొత్తం కలిసి రూ. 6,900 ఇన్కమ్. అంటే జస్ట్ 3 సేల్స్ చేయడం వల్ల రూ. 6,900 ఇన్కమ్ వస్తుంది. దాని తర్వాత ఈ ముగ్గురు ఎంత పని చేసినా కూడా లెఫ్ట్, రైట్ ఎంత పని చేసినా కూడా మనకు 1:1 ప్రకారంగా ఇన్కమ్ రావడం జరుగుతుందన్నమాట. సో, క్యూఎస్‌సి బెనిఫిట్ చూడండి. ప్రోడక్ట్ వచ్చేసి ఉంటది మనకు అప్పట్లో పూట. మనం ఏదైతే ప్రోడక్ట్ బుక్ చేసుకున్నామో ఆ 40% ఇన్కమ్ మనకు రిటర్న్ అయ్యి ఉంటది. ఎందుకు 3 సేల్స్ అయినాయి కాబట్టి. ముగ్గురు టీమ్ వచ్చి ఉంటారు. కాన్ఫిడెన్స్ ఉంటే మనలోన స్టార్ట్ అయిపోతది. సో, ఫ్రైడే ట్రైనింగ్ వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. ట్రైనింగ్స్ వస్తుంటే ఆ ట్రైనింగ్స్ వినండి. 100% మీరు ముందరికెళ్ళొచ్చనమాట. టూల్స్, ప్లాన్ ఫోల్డర్ కొన్ని ఉంటాయి. ఇవన్నీ మీ అప్లై‌ని అడగండి. 100%గా అతను ఇస్తాడు. మీరు తీసుకొని ముందరికెళ్ళొచ్చనమాట. డోంట్స్ కొన్ని చెప్పొద్దని చెప్తుంది. కంపెనీ పేరు చెప్పొద్దు. నేమ్ ఆఫ్ ది కంపెనీ. కంపెనీ పేరు ఎందుకు చెప్పొద్దు సార్ అని డౌట్ ఉంటది కొద్దిమందికి. ఎందుకంటే సింపుల్ ఏం లేదు. ఒక పర్సన్ బిజినెస్ చేసి ఉంటాడు. స్టార్ట్ చేసి ఉంటాడు. కానీ ఫ్రూట్ తీసుకుంటాడు. కానీ వర్క్ చేయడు. కానీ ఓ సంవత్సరం నుంచి తిరుగుతుంటాడు. ఏమని? ఏదో పనిలా. అతని పనిలా తిరుగుతుంటాడు. కానీ జనాలకేమని చెప్తుంటాడు? సేఫ్ షాపా వేస్ట్ ఒక్క రూపాయి రాదు అంటాడు. ఎందుకు? ఆయన పని చేయలేడు కాబట్టి డబ్బులు రాలేదు. సో, ఎక్కడైనా సరే, ఏడనైనా సరే పని చేయకుండా డబ్బులొస్తాయా? ఏడ రావు. పని చేస్తేనే డబ్బులొస్తాయి. సో, మీరు ఎవరికైతే చెప్పాలనుకుంటున్నారో మీ ఫ్రెండే అనుకుందాం ఎగ్జాంపుల్. మీ ఫ్రెండ్‌కి ఆ ఫ్రెండ్ తెలుసు. ఎగ్జాంపుల్ ఆయన తెలుసు. మీరు సడెన్‌గా సేఫ్ షాప్ అని చెప్పేసేసిండ్రు. మీ ఫ్రెండ్ పోయి అతన్ని అడిగిండు. అతనేమని చెప్తాడు? సేఫ్ షాపా? నేను ఇంతకు ముందే చేశాను. నాకు ఒక్క రూపాయి రాలేదు అని చెప్తాడు. ఎందుకు? తను పని చేయలేడని చెప్పడు. ఏమని చెప్తాడు? అలా వేస్టు అని చెప్తాడనమాట. అలా చెప్పడం వల్ల మీ ఫ్రెండ్ ఏమైపోతాడు? అక్కడనే ఆగిపోతాడు. నీ ఫోన్ అనేది లిఫ్ట్ చేయలేకపోతాడు. అదే మీరు మీ ఫ్రెండ్‌కి పేరు చెప్పకుండా కలిసేసి క్లియర్‌గా ప్లాన్ చెప్పేసేసి అర్థం చేపిస్తే అతనికి అర్థమైతది. బిజినెస్‌లోకి ఎంట్రీ చేస్తాడు. ముందరికెళ్తాడు. సో, ఈ మిస్టేక్ అనేది జరగకుండా ఉంటది కదా! కాబట్టి అందుకోసమే పేరు చెప్పొద్దు అని చెప్తుంది. అంతకు మించి ఏమీ లేదనమాట. ఎందుకంటే పేరు చెప్పకుండా బిజినెస్‌లో మనం చేస్తామా? చేయం. అన్నీ చెప్పి అతనికి అర్థమైతేనే బిజినెస్ స్టార్ట్ చేపిస్తాం. ఇలాంటి సిట్యుయేషన్స్ జరుగుతున్నాయి కాబట్టి చేయొద్దని చెప్తుందనమాట. నేచర్ ఆఫ్ వర్క్. వర్క్ ఇలా ఉంటదని చెప్తారు. కొంతమంది ఏం లేదు ఇద్దరిని జాయిన్ చేపియి అంటారు. జాయిన్ చేపిచ్చే సిస్టమా ఇదేమన్నా? సేల్స్ పైన డిపెండ్ అయితది. ఒక సేల్ పైన డిపెండ్ అయితది కాబట్టి, ఆ చెప్పే మాటనే తప్పు కాబట్టి ఇలాంటివి చెప్పొద్దని చెప్తుంటే. ఇన్వెస్ట్‌మెంట్ చెప్పండి. సేఫ్ షాప్‌లో షాపింగ్ చేయడంలో ఇన్వెస్ట్‌మెంట్ అంటారు కొద్దిమంది. బయట మనము ఎన్నో షాపింగ్‌లు చేస్తాం. మనకెవరు బిజినెస్ ఇవ్వరు. కానీ సేఫ్ షాప్‌లో షాపింగ్ చేయడం వల్ల మనకు బిజినెస్ ఇస్తుంది. బయట లక్షల రూపాయలు షాపింగ్ చేస్తాం. కానీ దాన్ని ఇన్వెస్ట్‌మెంట్ అనరు. సేఫ్ షాప్‌లో షాపింగ్ చేస్తే ఇన్వెస్ట్‌మెంట్ అంటారు. అంటే ఆలోచించండి సార్. వాళ్ళ మైండ్‌సెట్ ఎలా ఉందంటే అలాంటి మైండ్‌సెట్ ఉంది కాబట్టి ఇన్వెస్ట్‌మెంట్ అని ఎప్పుడు డిస్కషన్ చేయొద్దు. ఎందుకంటే మనం చిన్న షాపింగే చేస్తున్నాం గదా! డిస్కషన్ పబ్లిక్ ప్లేస్‌లో డిస్కషన్ చేయకండి. ఎందుకంటే 10 మంది ఉంటారక్కడ. ఆ 11వ పర్సన్ అందరిని ఖరాబ్ చేసే అవకాశం ఉంటది కాబట్టి పబ్లిక్ ప్లేస్‌లో డిస్కషన్ చేయొద్దనమాట. తొందర ఉంటది కొంతమంది. ఏమంటారంటే నాకు హాఫ్ అన్ అవర్‌లో చెప్పేసి ఎళ్ళండి సార్ నాకు అన్నీ తెలుసు అని చెప్తుంటారు. అలాంటోళ్ళకి మీరు చెప్పకండి. కావాలంటే టైమ్ ఇమ్మని చెప్పండి. టైమ్ ఇస్తేనే చెప్తామని చెప్పండి. లేకుంటే చెప్పండని చెప్పండి. కాబట్టి 100%గా దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయండి. సేఫ్ షాప్ ఇలానే ఉంటది సార్ గుర్తుపెట్టుకోండి. మీరు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మీకు ఫీల్డ్‌లోకెళ్ళినప్పుడు కొద్దిమంది ఇలాంటి వాళ్ళు కలుస్తారు. ఈ బిజినెస్ నువ్విప్పుడు స్టార్ట్ చేశావా? నేనెప్పుడో స్టార్ట్ చేశాను. నాకంతా తెలుసు అని మిమ్మల్ని చూసి కొద్దిమంది హేళన చేస్తుంటారు. అయినా గాని నో ప్రాబ్లమ్. మీరు బిజినెస్‌లో ముందరికెళ్తూ ఉండండి. మీకు మంచి ఇన్‌కమ్ వస్తుంటది. మంచి ఇన్‌కమ్ వచ్చిన తర్వాత ఎవరైతే మిమ్మల్ని హైర్ చేశారో వాళ్ళే బిజినెస్‌లోకి మళ్ళీ వస్తారు. వాళ్ళే మీ కింద మంచిగా వర్క్ చేసుకుంటూ వెళ్తుంటారనమాట. కాబట్టి ఈ పిక్చర్ అనేది మర్చిపోకుండా 100%గా అది మైండ్‌లో పెట్టుకోండి. సేఫ్ షాప్ ఇలానే ఉంటది. 100%గా. సో, హంబుల్ అడ్వాన్స్ అన్నమాట. ఇంకెవరిని అడగొద్దు. మిమ్మల్ని నమ్మారు. స్టార్ట్ చేయండి. కలిసికట్టుగా పని చేసుకుందామనమాట. తొందరగా స్టార్ట్ చేసుకుంటే బెనిఫిట్ ఏందో చెప్పండి. ఏ అనే, బి అనే పొజిషన్ ఒకటే ఏ అనే పర్సన్, బి అనే పర్సన్ ఒకటేసారి ప్లాన్ విన్నరు.
ఏ అనే పర్సన్ ఆగిండు, బి అనే పర్సన్ స్టార్ట్ చేసిండు. సో, ఫస్ట్ ఎవరుంటారు? బి అనే పర్సన్ ఉంటాడు. కానీ ఫస్ట్ ప్లాన్ విన్నది ఎవరు? ఏ అనే పర్సన్. కాబట్టి ఫస్ట్ వస్తే బెనిఫిట్ ఏందో చెప్పడానికి 100%గా ట్రై చేయండి. సో, థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ అనమాట. ఇంకా ఒకటి దీని గురించి ఏమైనా డౌట్ ఉంటే ఈ వీడియో చూస్తున్నోళ్ళు మీకు ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళకి 100% కాల్ చేయండి. ఏ డౌట్ ఉన్నోటో క్లారిఫై చేసుకోండి. క్లారిఫై చేసుకొని బిజినెస్‌లో ముందుకెళ్దాం. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ అనమాట. థాంక్ యూ సో మచ్.